నిన్న నా సొంత నియోజకవర్గం అలంపూరు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో పెద్దదర్వాడ గ్రామము రాజోలి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి ధర్నా, హింసాత్మక సంఘటనలు మీ అందరూ చూసినారు. ఈ విషయాన్ని ఆసరా చేసుకొని అక్కడ రైతులు, మా మనుషుల ప్రాణాలు ఏ ఆలోచన లేకుండా అవగాహన లేని హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు ఈ దురదృష్టకర సంఘటన కూడా తీసుకొని రాజకీయానికి వాడుకోవడానికి చూస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శివాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం అంటే ఇదే. నాకు తెలిసి హరీష్ రావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, అనుభవజ్ఞుడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే కూడా ఒక 1.5 ఇయర్ మంత్రిగా పనిచేసిండు. అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఏమాత్రము ఉపయోగించకుండా, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటే ఇంత లేచిన ఇంత పొడుగు మనిషి గిట్లా మాట్లాడతారని చీ అంటారు, తూ అంటారు. మొత్తం ఆ కంపెనీకి సంబంధించినటువంటి 9 పర్మిషన్లు ఉంటే 9 పర్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లు ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఒక్క 1% కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రికి కానీ, స్థానిక నాయకుడిగా సంపత్ కుమార్ అనే నాకు కానీ ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఇంత గంభీరమైనటువంటి సమస్య, మనుషుల ప్రాణాలు, వ్యవసాయదారులు, ఇదంతా ఏమీ ఆలోచన చేయకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిండు హరీష్ రావు. ఇది మంచిది కాదు నీ స్థాయికి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో కూడా ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఏదో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అక్కడ ఏదో కంపెనీ పెట్టిస్తుంది, దానివల్ల నష్టం జరుగుతుందని. తెలియాల్సినటువంటి వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్మిషన్ ఎప్పుడు వచ్చింది? 13 ఏప్రిల్ 2023లో వచ్చింది. 9 పర్మిషన్లు ఉంటాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ 23/7 నెల 14వ తారీఖు వచ్చింది. వాటర్ అలొకేషన్ పర్మిషన్ అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, 28 ఆగస్టు 2023లో వచ్చింది. ఈ ఎన్విరాన్మెంటల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది, 23లోనే వచ్చింది ఏప్రిల్లో. అదేవిధంగా పెసో ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి పర్మిషన్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ రెండు కల్పిస్తుంది. అది 16/6/2023లో వచ్చింది, అంటే అది కూడా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఐఈఎం ఇండస్ట్రియల్ ఎంపవర్మెంట్ మేనేజ్మెంట్ అంటే 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ఏ కంపెనీకైనా కానీ పర్మిషన్ ఇచ్చేది ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా 17/7/2023లో వచ్చింది. దాంతోపాటు డిఎఫ్పి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది, దానికి సంబంధించింది 10వ నెల 3వ తారీఖు 2020. అంటే అన్ని పర్మిషన్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే వచ్చినాయి పర్మిషన్లు. ఆ పర్మిషన్లు అని ఆసరా చేసుకునే కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కూడా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క గజం కానీ ఒక్క సెంట్ కానీ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరు తీసుకున్నది లేదు. కానీ ఈ పెద్ద మనిషి ఇంత పోటుగాడు, ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి ఏదో మొత్తం ఎకరాలు కట్టబెడుతున్నాడు వ్యాపారవేత్తలకు, ఇండస్ట్రియలిస్ట్. ఏం లేదు అట్లా, ఒక్క సెంటు కూడా లేదు. పచ్చి అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇంత అనుభవం ఉన్న పెద్ద మనిషివి ఒక్కసారి చూసుకోవాలి, చదువుకున్న బుద్ధి జ్ఞానం ఉండాలి. మంత్రిగా పనిచేసినావు 10 సంవత్సరాలు, ఒక్కొక్కటి నేను 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనను చూసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి పోయి మొత్తం తీసుకొచ్చిన. అందుకే అసలు ఏంది ఇట్లా దుబారా మాట్లాడుతున్నారు, మనకేం సంబంధం అంటే
ఈ దరిద్రులు 10 సంవత్సరాలు చేసిన పాపాలను కడుక్కోవడానికి చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు చేసిన ఈ పాపం నీది. హరీష్ రావుకు బుద్ధి జ్ఞానం రాజకీయ అవగాహన ఉంటే ఈ కాయిదాలు చూస్తే మాట్లాడాల్సి వాళ్ళ మామతోటి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ మామనే అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, వాళ్ళ బామ్మర్ది ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండే. ఈ పర్మిషన్ వచ్చినప్పుడు మీ బామ్మర్ది గల్ల పట్టుకోపోయి, నేను నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, ఆ పరిసర ప్రాంతాల వారి మీద ప్రేమ ఉంటే మీ బామ్మర్ది గల్లబట్టాలి, మీ మామని నిలదీయాలి. అది చేతగాక ఏదో దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం. మీకు కూడా తెలుసు, మీడియాకు దూరంగా ఉన్నాం కొన్ని రోజులు అని చెప్పి మీడియాకు దూరంగా ఉన్నా. కానీ రోజు పేపర్ తిరిగే చూస్తుంటే ప్రతి చిన్నదానికి ఎవరికైనా ముళ్ళు కరిచిందంటే ఆ ముళ్ళు ఆడ రేవంత్ రెడ్డి ఇంట్లో పెరిగిందట, ఆ ముళ్ళు సంపత్ కుమార్ తెచ్చి వీని కాళ్ళ కింద వేసిందట, కూర్చిందట. గిట్లా అన్ని పచ్చి అబద్ధాలు, పిల్ల చేష్టలు, సమాజం నవ్వుకునేటట్లు, రాజకీయాలను అభాస్పాలు చేసేటట్లు స్థాయికి దిగజారి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేసిన ఆ పాపాలను కడుక్కోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. నేను ఆ ప్రాంత ఒకసారి శాసనసభ్యుడిగా పనిచేసిన, ఈరోజు ప్రభుత్వం వచ్చింది కనుక ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు చేసిన పాపాలను, ఆ ప్రాంత ప్రజల జీవన మరణాల సమస్యను పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలతో చెరగాటమాడడానికి ఇచ్చినటువంటి ఇన్ని పర్మిషన్లకు వ్యతిరేకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. శ్రీధర్ బాబు దగ్గరికి పోయి తీసుకుపోయిన డెలిగేషన్ను 100 మంది ఇండస్ట్రియల్ మినిస్టరు, అదేవిధంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి మల్సూర్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులను వివరించి, ఇటువంటి పరిస్థితులు రాకూడదు సార్, ఎందుకంటే ఆ పెద్దదనవాడకు సమీపంలోనే నా సొంత గ్రామం చిన్నతాండ్రపాడు కూడా ఉంటుంది కనుక అలా జరగకూడదు, వాస్తవాలు ఏంది తెలుసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో శ్రీధర్ బాబు గారు, అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ అందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు. కొంతమంది రైతులను తీసుకుపోయి ఎక్కడైతే ఇటువంటిది జరుగుతుందో దాన్ని చూడడానికి పంపించారు. ఈ రకంగా సంప్రదింపులు జరిగినాయి, ప్రజాభిప్రాయ సేకరణ. అది కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద, రైతుల మీద, ఆ ప్రాంతంలో ఉన్న 10 గ్రామాల ప్రజల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేసింది. అనేక రకాల విశ్లేషణలు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో కూడా చర్చించి ఈ విషయం మీద ముందుకు పోతా ఉంది. అటువంటిది నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, దుందూరుకు సంఘటన వల్ల దాన్ని కూడా రాజకీయం చేసి ప్రజల జీవితాలను కూడా రాజకీయం కొరకు వాడుకోవడం చేసే ప్రయత్నం నీచ సంస్కృతిది. శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు బంద్ చేయి మిస్టర్ హరీష్ రావు అని చెప్పి హెచ్చరిస్తూ, తప్పకుండా బాధ్యత గల ప్రజాపాలన ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, గ్రామీణ ప్రాంత ప్రజల ప్రభుత్వం కనుక ఈ విషయం మీద విచారించి ఎక్కడన్నా అన్యాయం జరిగినా, చట్ట వ్యతిరేకంగా పోయినా సరైన పద్ధతిలో ముందుకు పోయి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను కూడా అదే పని మీద ఈరోజు హైదరాబాద్లో ఉన్నా, ఆ ప్రయత్నం చేస్తాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ పెద్ద మనుషులు పేపర్లో చూస్తే ప్రతి పేపర్లో టెంకాయ అంత అక్షరాలు వాళ్ళ పేపర్లు అయితే, పేదలను కొట్టి పెద్దలకు భూములు పెద్దతనాడు అంట. నీకేమైనా తెలుసా? ఒక్క గజము, ఒక ఇంచు, ఒక సెంటు కూడా పేదల భూములు తీసుకున్నది లేదు, ప్రభుత్వం ఇచ్చింది లేదు, ఏం లేదు. ఏమైనా జరిగితే మీ ప్రభుత్వంలో జరిగింది. రైతులపై దాడి, అరెస్టు, దుర్మార్గం. ఎవడ్రపై నీ పాపము? ఎవరు ఎందుకైంది ఇది? నువ్వు చేసిన పాప పరిహారం ఇది. నువ్వు చేసిన పాపాలను కడగడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై నిరసన ఘటన అంట. ఎందుకు నిరసన? మీ మామ చేసిన కక్కుర్తి పనికి నిరసన. మీ బామ్మర్ది ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉండి ఇచ్చిన పర్మిషన్లకు నిరసన. ఇంకో పెద్ద మనిషి నిరంజన్ రెడ్డి అని మా పాత మంత్రి ఉండే, ధన్వాడ రైతులపై లాఠీ చార్జ్ అమానుషం, ప్రభుత్వము భూములను తాకడం. ఈ పెద్ద మనిషి నా నియోజకవర్గంలోనే 100 ఎకరాలు కబ్జా చేసి, రికార్డులు మాయం చేసి, ఎంఆర్ఓ ఆఫీసు
కాల్సిన ఘనకార్యం చేసిన ఈయన రైతుల మీద ప్రేమోల్క వస్తున్నాడు. ఒక్క సెంటు కూడా లేదు. రైతులను కొట్టు, కమిషన్లు పట్టు. ఎవరి పాపం రాబాయి ఇది? టీఆర్ఎస్ పార్టీ నీవు, నీ మామ, నీ బామ్మడి చేసిన పాపానికి ఈరోజు మేము సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేసిన పాపాలన్నీ నీవు చేసి ఈరోజు మమ్మల్ని అంటావు. 1% కూడా ఇసుక రేణు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంది కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంది కానీ, స్థానికంగా నాది కానీ ఏ మాత్రం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వచ్చినటువంటి పర్మిషన్. దీన్ని చిలువలు పలువలు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఏదో మొత్తం రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటిది క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అనుభవజ్ఞుడివి, సీనియర్ నాయకుడివి, చదువుకున్నవాడివి, అవగాహనతో దాని పూర్వాపరాలు పరిశీలించి మాట్లాడవలసిన అవసరం ఉండేది. కానీ మా జీవితాలతో ఆడుకునేటువంటి ఒక గంభీరమైన సమస్యను రాజకీయం కొరకు, నీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ, తప్పకుండా అధికార పార్టీ ప్రతినిధిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జరగడానికి కారణం ఈరోజు అడుగుతా ఉన్న హరీష్ రావుకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండి ఆ నమస్తే తెలంగాణ పేపర్లో పెద్ద పెద్ద ఇట్లా లుంగీలు లేపి, లంగాలు లేపి దెబ్బలు చూపిస్తున్నారు కదా, అడుగుపో. నీ పార్టీ మీ అయ్యా, మీ బామ్మాది నీవు పోయి అడగండి. ఆడ ఉన్న ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, ఆడ ఉన్న ఎమ్మెల్యే విజయుడు అంటూ సగం కూడా చదువు రానోళ్ళు అందరు కలిసి వచ్చి కపట నాటకాలు చేసి మేము రక్షిస్తాం, కాపాడతామని చెప్పి పోయి ధర్నాకు వచ్చారు. అదే ధర్నా చేసేటోళ్ళను విరమించి అధికార పార్టీ వాడిగా మంత్రి దగ్గర తీసుకుపోయినా, కలెక్టర్ దగ్గర తీసుకుపోయినా, ఐఏఎస్ దగ్గర తీసుకుపోయినా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి ప్రయత్నం చేసినాం. కానీ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి జోకర్లు, బ్రోకర్లు, పిఏల పేరు మీద ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేశారు. ఇది వాస్తవం. ఇది తెలుసుకో హరీష్ రావు. సంఘటన జరగడానికి గల ప్రధాన కారణం మీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పిఏలు, బ్రోకర్లు, జోకర్లు కోట్ల రూపాయలు ఇవ్వమని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఇయ్యమంటే మీ టీఆర్ఎస్ క్యాడర్ను రెచ్చగొట్టి మొత్తం టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు ముందర. నిజంగా ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి రాజకీయం కాదు, నిజంగా సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే రైతుల ప్రతినిధులుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని కలవండి, మంత్రిని కలవండి, ఐఏఎస్ ఆఫీసర్ని కలవండి, విషయాన్ని తెలియజేయండి. కానీ వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి టీఆర్ఎస్ క్యాడర్ను మొత్తం రెచ్చగొట్టి నిన్న దాడి చేపించారు. ఎవరు బాధ్యత వహించాలి? కంపెనీ తీయాలన్నా పెట్టాలన్నా అన్నది చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, శాస్త్రం ఉంది, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎంతవరకు మంచిది, ఎంతవరకు కాదు చూసి తప్పకుండా అది జరుగుతుంది. చేయించే బాధ్యత మాది. కానీ నీ టీఆర్ఎస్ నాయకులు ఆశించిన డబ్బులు రానందుకు ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రతో కూడినటువంటి దాడి. నిజంగా ఒకవేళ రైతుల పక్షాన్ని నిలబడంటే రాండి, ప్రభుత్వంతో, అధికారులతో, మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కరిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఆ వాస్తవాలు తెలియకుండా మీ నాయకులు బ్రోకర్లు ఆడ ఏం చేసిరో వాస్తవం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఏది ఉంటే ఎక్కడున్నా కానీ ఆడ ఎలక కిచకిచ అన్నా కానీ రేవంత్ రెడ్డిదేనేమో ఎలక, గీత ఇవన్నీ బంద్ చేయి, నీ స్థాయికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భూసేకరణ జరగలేదు ప్రేమ్, భూసేకరణ జరగలేదు. ఆడ ఉండే 27 ఎకరాలు ఏముంటుంది, వాళ్ళు కొనుక్కున్న 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు ఉండే ఆసాములు రైతులు మస్తుంటారు మా దగ్గర. వాళ్ళు భూమి కొనుక్కున్నారు, పట్టా భూమి. అది భూసేకరణ అదంతా ఏం లేదు. హరీష్ మాయల పడినట్లు, హరీష్ లంగా నాకు తెలుసు కదా, నాతో పాటు ఎమ్మెల్యే ఉండే హరీష్ లాగా అనుకున్నాడు. హరీష్ నాకు కోట్ల రూపాయలు సంచులు పెట్టి దా సంపద్ భాయ్ టీఆర్ఎస్లో కూడా గోకిండు, గిచ్చిండు, గిల్లిండు, కన్ను కొట్టిండు, పోలేలేడు. అందరు హరీష్ లాక్కుంటారు అనుకున్నాం. హరీష్ లాగానే ఆడ ఉన్నారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దగ్గర ఉండే బ్రోకర్లు కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆనంద్ అట్లా చేశారు. హరీష్ చెప్పి మాయమాటల్లో పడదు, ఏ భూసేకరణే లేదు. మొదటి విషయము, కొంత
ఒక 10 గ్రామాల ప్రజల జీవన్మరణ సమస్య అయినటువంటి గంభీరమైన సమస్య గురించి మాట్లాడడానికి వచ్చిన కనుక ఆ విషయం మాట్లాడవాలి డైవర్ట్ అవుతుంది. అయినప్పటికీ అది తీసుకోకండి, ఇది వేరే విషయం అని చెప్తూనే నిన్న ఒక స్థాయిలో కొంతమందికి ఫిర్యాదు నేను చేయలే, నేను కంప్లైంట్ చేయలే. అలంపూర్ గద్వాలని ఒక జిల్లాకు సంబంధించిన జోగులాంబ జిల్లాకు సంబంధించి కొంతమంది ఎంపీ గారి బిహేవియర్ గురించి ఇచ్చేసారు. అది ఈరోజు మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ గౌడ్ల కోర్టులో ఉంది కనుక దాని విషయం ఇప్పుడు మాట్లాడడం వేస్ట్. వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే ప్రేమ్, ఈ గంభీరమైన సమస్య వేరే పోతుంది ఇది మాట్లాడితే, అందుకని చెప్తాను దాన్ని వేరేగా తీసుకోండి. వేరేగా తీసుకుంటా అంటే చెప్తానండి. ఎందుకంటే ఇంత గంభీరమైన సమస్య అందుకని అంటున్నా. దయచేసి ఈ గ్రామాల ప్రజలను కాపాడే బాధ్యత ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని. ఈరోజు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నాది, ఏ ఇబ్బంది ఉండదు. ప్రేమ అడిగిండు అటువైపు బరాబర్ నా ప్రజల కొరకు నిలబడతానండి, జనం కొరకు అన్నీ త్యాగం చేసిన వచ్చినాను. నా జనమే ఇంపార్టెంట్, జనంకు ఏది మంచిదో అదే జరుగుతుంది. కానీ మంచిది చెడేది అనేది పరిశీలిస్తున్న క్రమంలో ప్రభుత్వం ఆ పరిశీలించినటువంటి రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏం జరగాలో జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్తే.